అందరికీ జై శ్రీరామ్. అందరూ బాగుండాలి, అందరితో పాటు నేను బాగుండాలని కోరుకుంటూ మీ ఈశ్వర్ ధోని. విషయం ఏంటంటే మరి కాసేపట్లో ఈ 2025 సంవత్సరానికి మనం వీడుకోలు పలికే సమయం ఆసన్నమైన సందర్భంగా మీ అందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. జరిగిపోయిన 2025 ఏదైతే ఉందో అందులో జరిగిన కొన్ని తీపి గుర్తులు, కొన్ని చేదు అనుభవాలు అయితే మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మనకి 25 ఏమి ఇచ్చిందిరా అని అనుకుంటే 2025లో మహాకుంభమేళ అయితే ఘనంగా జరిగింది. ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క హైందవుడు గర్వంగా చెప్పుకునేది ఏదైనా ఉందంటే 25లో మహాకుంభమేళ. అలాగే కొన్ని బాధాకరమైన విషయాలు జరిగాయి, యుద్ధాలు జరిగాయి, కుండపోత వర్షాలు వచ్చాయి, తుఫానులు వచ్చాయి, వరదలు వచ్చాయి. కానీ గంగమ్మ తల్లి చల్లగా దీవించిన దానివల్ల ప్రతి ఒక్క పల్లెన కుంట కావచ్చు, చెరువు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు జలామయమై గలగల్లాడుతా తూగుతూ ఉన్నాయి. సందర్భంగా ప్రతి ఒక్క చోట పచ్చని పైరు పంటలతో స్వాగతం ఇచ్చింది ఈ 2026 సంవత్సరం. కనుక మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి 25ని. అలాగే మనం చూసుకుంటే 2026 సంవత్సరము మనందరికీ మంచి జరగాలని, మనందరూ సంతోషంగా ఉండాలని, సిరి సంపదలతో తూగాలని ఆ పరమేశ్వరుని వేడుకుంటూ మీ అందరికీ ఒకటే చెబుతున్నా ఫ్రెండ్స్, అందరూ సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఏదైతే మనం ముందడుగు వేస్తున్నామో కొత్త సంవత్సరానికి మంచి జరగాలి అందరికని ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ప్రార్థించండి. మనసా వాచా కర్మన దేవుడు మన తోడుంటాడు. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా వీడియోలు మీకు నచ్చినట్లయితే నన్ను ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలతో ఎప్పుడు ముందుంటాను. నేను మీ ఈశ్వర్ ధోని. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.